న్యూస్ 360 మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని ఈ వివాదాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని సినీ పెద్దలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా మహిళలు ఉన్నారు కావున ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కోరారు. మహిళల మనోభావాలను కించపరచాలని ఆమె ఉద్దేశం కాదని చెప్పారు. అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా కూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పిరిమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, ఇక కాంగ్రెస్ మంత్రులకు నాయకులకు సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దని తెలిపారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆకాంక్ష మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఏదైతే దీనికి సంబంధించి వివాదాలకు తెరలేపారు. కాబట్టి అంటే గతం అంటే నిన్నటి నుండి ట్రోల్ అవుతున్న నేపథ్యం ఉంది. అయితే కొండా సురేఖ మాట్లాడిన మాటలను కూడా తెరదింపని ఉంటారు. ఇక దీనికి సంబంధించి ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడద్దంటారు. సినిమా పెద్దలకు కూడా నా విజ్ఞప్తి అంటూ కూడా సినిమా ప్రముఖుల యొక్క మనసును నొచ్చుకుని ఉంది. దీనికి మంత్రి గారు ఆమె వ్యాఖ్యలను కూడా వెనుక తీసుకున్నారు. ఈ అంశం ఇంతటితో ముగింపు పలకండి అంటూ కూడా మా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పే తన వ్యాఖ్యల ద్వారా మాత్రం తను వివరణ ఇచ్చారు. అయితే ఇరువైపులా మహిళలు ఉన్నారు కాబట్టి కావున ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అంటూ కూడా చేశారు. పార్టీ ఆదేశాల మేరకు కూడా మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను కూడా వెనక్కు తీసుకున్నారు. అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖను పిలిచి దాని వివరణ అడిగిన నేపథ్యంలోనే ఈ సినిమా సంబంధించిన వ్యక్తులను ఇళ్ళకి లాగడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పారు. కానీ మంత్రి సురేఖపై కేటీఆర్ చేసిన ట్రోల్ అందరూ కూడా చూశారు. ఆ బాధతోనే మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనుక అంటే వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి వ్యాఖ్యలు
అభ్యంతరకరం అంటూ వ్యాఖ్యలు ఎవరు చేయకూడదు అంటూ చెప్పారు. కానీ మహిళా మనోభావాలను కించపరచాలని ఆమె ఉద్దేశం కాదు. కొండ సురేఖ ట్వీట్ లో వారు హీరోయిన్ గా ఎదిగిన తీరు కేవలం అభిమానం మాత్రమే కాదు, తనకు ఆదర్శంగా కూడా అని కూడా ట్వీట్ చేశారు. ఇదంతా కూడా సోదరులు గమనించాలి, సోదరిమణులు గమనించాలంటూ కూడా చెప్పారు. ఒక సోదరికి నూలుదండ వేస్తే ఆమెపై ట్రోల్ చేసిన విషయాన్ని మీడియాలో చేసిన ట్రోల్ ను కూడా చూశాము. ఈ నేపథ్యంలోనే ఒక ఆడపట్టుపై తెలంగాణ ఆడపట్టుపై మంత్రి అయినటువంటి కొండ సురేఖపై ఇలాంటి ట్రోల్ చేయడం సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఇలాంటి వ్యక్తులను కూడా కఠినంగా శిక్షించాలి. దీనికి సంబంధించి ఏదైతే మనోవేదనకు గురైన నేపథ్యంలో నోట్ జారీ ఆ మాటలు మాట్లాడారో దీన్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఇక్కడ నుండి ఇలాంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో దీన్ని ఇంతటితో ముగించాలని కూడా సినిమా పెద్దలకి కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ సభ్య సమానానికి కూడా సూచికంచిన నేపథ్యం అవుతుంది. గతంలో కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చేశారు. అదే కేటీఆర్ ఈ రోజు ఇలా మాట్లాడడం ఇది మొత్తం మీద తనకి అసభ్యకరంగా ప్రవర్తించడం ఇలాంటివి కూడా తనకు తగదు అంటూ కూడా చెప్పారు. కానీ మొత్తం మీద ఇలాంటి ఈ జరుగుతున్న పరిణామాలకు ముగింపు పలకాలంటూ కూడా తను ఆ ట్విట్ ద్వారా వేడుకున్నాం. ఇదే రకంగా తను మీడియా ద్వారా కూడా వెల్లడించారు. దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ లోపల అందరు కూడా ఎప్పుడైతే దీని మీద స్పందించారో అందరు కూడా చల్లబడతారు, ఒప్పుకుంటారు అనేది మాత్రం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక ఆడపిల్లల పట్ల అంత మాట్లాడడం కూడా సభ్య సమాజంలో తలదించుకునేలా చర్యలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఎవరితోటి ఎలా మాట్లాడకూడదు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు ఎవరిని జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరు కూడా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఖచ్చితంగా చూసుకొని మాట్లాడాలని కూడా చెప్పారు. అయితే సభ్య సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోకండి అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు మంత్రులు విజ్ఞప్తి చేస్తూ మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం మాట్లాడినా కానీ ఏ మాట ఎవరికి తగులుతుంది, ఎవరు మనసులు నొచ్చుకుంటాయి అనేది విధంగా ఆలోచించి మాట్లాడాలి. ఇదంతా కూడా మీరు గమనిస్తారా అని చెప్పేసి ఇలాంటి మాటలు వ్యాఖ్యలు తీసుకున్నందుకు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు స్పందించినందుకు పేరుపైన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం పొరపాట్ల కూడా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు మా పార్టీ నుంచి కూడా అంటూ మహేష్ గౌడ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ గొడవ ఇంతతో సర్దుమణుగుతుందని భావిస్తానంటూ కూడా అతను చెప్పడం జరిగింది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.